వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు బెల్లం పరమాన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లోని 3 గ్లాసులు పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే మరిగించి దాంట్లో వెంటనే 1 గ్లాసు బియ్యం కడుక్కొని వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవడం కాదండి, ముందే ఇలా మరిగితే చాలు. అప్పుడు బియ్యం వేసుకుంటే సరిపోద్ది. ఇది వేసుకున్న వెంటనే గరిటెతో మొత్తం కలుపుకోవాలి, లేదంటే అడుగున బియ్యం అన్నీ అంటిపోతాయి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టుగా కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాతే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, లేదంటే కుక్ అవ్వకముందు సాల్ట్ వేసుకుంటే రైస్ అసలు కుక్ అవ్వదండి. వేరొక బౌల్లో కప్పున్నర బెల్లం తీసుకొని బెల్లం ములిగే వరకు వాటర్ వేసి లైట్గా మరిగించుకోవాలి. ఇది పాకమేం కాదు. ఈ వాటర్ని పరమాన్నంలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. బెల్లం వాటర్ వేసుకోము అనుకునే వాళ్ళు బెల్లం తరుగు స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే బెల్లం తరుగు వేసుకోవాలి. ముందుగా బెల్లం తరుగు వేసుకుంటే పాలు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్టవ్ ఆపుకున్న వెంటనే వేసుకోవాలి. దీంట్లో ఈ విధంగా బెల్లం వాటర్ వేసిన తర్వాత వేరొక బౌల్లోని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఈ నెయ్యితో పాటు ఈ పరమాన్నంలో వేసుకుందాం. ఈ పరమాన్నంలో వేసుకొని చివరగా 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. దీనికి టేస్ట్ మాత్రం ఈ లాస్ట్లో వేసిన పంచదార వల్లే వస్తుంది. 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పరమాన్నం అంతా కలుపుకుంటే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్టుగా.